ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరి కోటలోని రహస్యాలను ఈ వీడియోలో చూద్దాం. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలోనే చంద్రగిరి కోట ఉంటుంది. చిత్తూరు నుండి వచ్చే టూరిస్టులు ఐతేపల్లి దాటగానే నేషనల్ హైవేకి ఆనుకునే చంద్రగిరి కోట ఉంటుంది. తిరుపతి నుంచి వచ్చే వారికి చంద్రగిరి కోటకు దారి ఇదే. చంద్రగిరి మెయిన్ సెంటర్ ఇదే. చంద్రగిరి కోటకు వెళ్లే దారి ఇదే. ఎంతో ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోట ఇదే. ఈ చంద్రగిరి కోటకు ఎదురుగా ఉండే ఇంటిలోనే శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యంలో మహామంత్రిగా పనిచేసిన వీర నరసింహరాయ లేదా తిమ్మరసు లేదా అప్పాజీగా ప్రసిద్ధి చెందిన వారు శిథిలమై ఉన్న ఈ ఇంటిలోనే నివసించేవారని స్థానికులు చెబుతారు. ఈ చంద్రగిరి కోట 1 మైలు చుట్టుకొలతను కలిగి 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ కోట 3 వైపులా మైదాన ప్రాంతం కలిగి ఉత్తరం దిక్కున కొండంత ఎత్తులో ఉంటుంది. అడ్డ చంద్రాకారంలో పటంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి చంద్రగిరి అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ కోటలో ప్రధానంగా రాజమహల్, రాణిమహల్ ఉంటుంది. ఈ కోట దీర్ఘచతురస్రాకార బురుజులు మరియు నిటారుగా ఉన్న కందకంతో కూడిన కోట. నారాయణ వనం నుండి పాలించిన ఇమ్మడి నరసింహ యాదవ్ రాయల క్రీస్తు శకం 1000 కాలంలో ఈ కోటను నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1486-99 కాలంలో పరిపాలించినటువంటి సాలువ రాజవంశ కాలంలో ఈ ప్రాంతం ప్రాముఖ్యత సంతరించుకుందని చెబుతారు. క్రీస్తు శకం 1565లో జరిగిన రాక్షస తంగడి యుద్ధం తర్వాత విజయనగర పాలకులు తమ రాజధానిని హంపి నుండి తరలించినందున ఆ తర్వాత కాలంలో చంద్రగిరి మరియు పెనుగొండ ప్రాధాన్యత సంతరించుకున్నాయని శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1546లో చంద్రగిరి గోల్కొండ సుల్తాన్ అధికారానికి తలవంచి క్రీస్తు శకం 1758లో హైదర్ అలీ చంద్రగిరిని స్వాధీనపరుచుకొని శ్రీరంగపట్నం ఒప్పందం మేరకు చంద్రగిరిని మైసూరు సంస్థాన ఆధీనంలోనే ఉంచుకున్నారు. స్థానిక సాంప్రదాయం ప్రకారం మద్రాసులోని సాయింట్ జార్జి కోట కట్టిన స్థలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాసి ఇచ్చిన అసలు పత్రాలు క్రీస్తు శకం 1639లో ఇక్కడే సంతకం చేయబడినాయి. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల సందర్శనకు వచ్చినప్పుడల్లా ఈ చంద్రగిరి కోటలోనే విడిది చేసేవారని చెబుతారు. మరీ ముఖ్యంగా తన యవ్వన కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నివసించేవారని చెప్తారు. ఈ కోట చుట్టూరు ఉన్నటువంటి కందకాల్లో ముసళ్లను వదిలేవారని, శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా నివారించేవారని కూడా చెబుతారు. ఈ చంద్రగిరి కోటలో ఒకప్పుడు విజయనగర రాజుల రహస్య మార్గాలు కూడా ఉన్నాయని చెబుతారు.
విజయనగర రాజ్య రాజధానిగా ఉన్నటువంటి చంద్రగిరి కోట వారి కాలంలో, ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదని చెబుతారు. 3 అంతస్తులు గల ఈ రాజమహల్ నిర్మాణము 1025 క్రితమే ఒక్క కల్పన కూడా ఉపయోగించుకోకుండా నిర్మించినప్పటికీ ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రాజమహల్ను మ్యూజియంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ కోటకు ఉత్తర దిక్కున కొండ కింది భాగంలోనే కోనేరు ఉంటుంది. ఏ కాలంలో అయినా ఈ కోనేరు ఇంకిపోకుండా నీళ్లు ఉండడం విశేషంగా చెప్పవచ్చును. కోటలోని ప్రధాన రహస్యం ఏమంటే ఈ కొండ పైభాగంలో 2 చిన్న కొలనులు ఉంటాయి. సాధారణంగా నీరు కొండ పైభాగం నుండి కింది కొలనులోకి రావడం సర్వసాధారణం. కానీ అందుకు విరుద్ధంగా కింది కొలను నుండి కొండ పైభాగంలో ఉన్నటువంటి 2 కొలనులోకి నీరు వెళ్లే విధంగా నీటి సరఫరాను రూపొందించారని, ఇది అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయిందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ కనపడే 2 అంతస్తుల భవనాన్నే రాణిమహల్ అంటారు. ఇక్కడే రాణి నివసించేవారని చెబుతుంటారు. మరో కథనం ప్రకారంగా ఈ నిర్మాణ శైలిని బట్టి ఇది గుర్రపుశాలగా ఉపయోగించారని చెబుతుంటారు. ఈ రాణిమహల్ కు దూరంగా కనపడేదే ఉరికొయ్యగా గుర్తింపు పొందిందని చెబుతారు. ముష్కరులు తీవ్రవాదులుగా గుర్తింపబడిన వారు తప్పు చేసిన వారిని ప్రజల సమక్షంలో ఇక్కడనే ఉరి తీసేవారని చెబుతుంటారు. మరో కథనం ప్రకారంగా ఇది గంట మండపంగా పేరు పొందిందని, శ్రీవారికి నైవేద్యం పెట్టిన తర్వాత గంట మోగించే వారని, తర్వాతనే శ్రీకృష్ణదేవరాయలు భోజనం చేసేవారని కూడా చెబుతుంటారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ చంద్రగిరి కోటలో 2000 సంవత్సరంలో సౌండ్ అండ్ లైట్ ప్రదర్శన ప్రారంభించబడింది. 1988లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రాజమహల్లో మ్యూజియం కూడా ప్రారంభించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రానికి కూతవేట దూరంలో ఉన్నటువంటి ఈ చంద్రగిరి కోటను ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉన్నది. చిత్తూరు నుండి కానీ తిరుపతి నుండి కానీ వచ్చే టూరిస్టులకు బోర్డు గనక కనపడకుండా పోతే గనక కోట గోడలన్నీ తీగలతో ముళ్ళ చెట్లతో అల్లుకొని ఉంటాయి. దారి కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో ఉండడం బాధాకరం. కొన్నేళ్ల క్రితమే ఎన్నో చిత్రాలకు షూటింగ్ కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేది. గతంలో కోనేరులో ప్రవేశపెట్టినటువంటి బోట్ క్లబ్ను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. టూరిస్టులను ఎంతో ఆకట్టుకునే 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన నిరంతరాయంగా కొనసాగించాలి. తిరుపతి వచ్చినప్పుడు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ చంద్రగిరి కోటను వీలైనప్పుడు మీరు సందర్శించగలరు.